అంజిరెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల మనసులు తెలుసుకుని పట్టభద్రులు పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలిపి చిన్నమైల్ అంజిరెడ్డిని గెలిపించడం రానున్న మున్సిపల్ ఎన్నిక కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రతాప్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, అడ్వకేట్ రాజ్ కుమార్, పిన్నింటి హనుమండ్లు, వాసం మల్లేశం యాదవ్, గుడిసె మనోజ్, జవాజీ శేఖర్, సగ్గు రాహుల్, వివేక్ రెడ్డి, నీరళ్ల సాయి, బిల్లా కృష్ణహరి, బుర్రా మనీష్, తడుకరాజు, అన్నం నర్సయ్య, గొట్టం వెంకటేష్, యశ్వంత్, రూరల్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజుల్లో బీజేపీ మద్దతు ఇవ్వాలన్నారు. ఇప్పిస్తాం. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. మరి మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. 2 రోజుల్లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి పట్టభద్రులు అందరూ కూడా చాలా ఆలోచించి కింది స్థాయి కార్యకర్తలది కావచ్చు, ఓటర్లది కావచ్చు, అందరి ఆలోచనల విధానంతో పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగిందని అర్థమవుతుంది. ఈ సందర్భంగా రానున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీదే హవా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేయడం జరిగింది. మరి మనం చూసాం ఇంతకుముందు కూడా పక్క రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక 6 నెలలు సంవత్సరం ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు బీజేపీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా పట్టభద్రులందరూ కూడా ఏదైతే నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు మద్దతు ఇచ్చారో ఇకపై మేము కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో అందరూ ఊహించినట్టుగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఎలక్షన్ కౌంటింగ్ నుంచి దాదాపు అదే మార్జిన్ 5,000. అసలు లెక్క పెడితే ఇంకా టోటల్ లెక్క పెట్టిన కాంగ్రెస్ డిమాండ్ చేసింది కూడా అవి లెక్క పెడితే పూర్తిగా కాంగ్రెస్ పరువు కూడా పోయేది. ఒక వగ్గు కౌరవ సైన్య, పాండవ సైన్య లెక్క నడిచే ఎలక్షన్. ముఖ్యమంత్రి ఒకే రోజు హెలికాప్టర్లో 3 సమావేశాలు పెట్టుకున్నారు. విచ్చలవిడిగా కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంచాడు. అయినా ప్రజలు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు, ఒక జాతీయవాదం వైపు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు.
4 పార్లమెంట్ సభ్యులు, 6 ఎమ్మెల్యేలు. ఈ పట్టణ నియోజకవర్గం మాకున్న స్ట్రెంత్. దాదాపు ఆదిలాబాద్ ఎంపీ, మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసిన పూర్తిగా సఫలమైంది. దాదాపు 15 రోజుల నుంచి కూడా అనేకమైన కార్యక్రమం మంత్రి హోదాలో ఉండి కూడా ఆ కార్యక్రమం అడిచిపెట్టుకొని కూడా ఈ విజయం కోసం చేసిన కృషి ఏదైతున్నదో ఇది ఖచ్చితంగా కూడా ఈ గౌరవం కూడా ఆయనకే దక్కుతుంది. నేను గతంలో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ వస్తాను, ఈ 2 మనం గెలిచి బండి సంజయ్కి ఇస్తే బండి సంజయ్ తీసుకుపోయి కేంద్ర నాయకత్వానికి ఇస్తాం. అంటే ఇప్పుడు ఆరంభమైంది మన యుద్ధం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఏ రకంగా చూస్తున్నారో, ప్రజలు ఏ రకంగా చీత్కరించుకుంటారో చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కమ్యూనల్ పాలిటిక్స్, కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మత రాజకీయాలు చేసేది వాళ్ళు. ఒక రకంగా మనం తెల్లారు లేస్తే మనం తిడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం వెళ్ళి చేసింది ఎంత అహంకారం పెంచుకున్నవాళ్ళు. ప్రజలకు సేవ చేయటం పూర్తి స్థాయిలో విఫలమైంది. మరి ప్రజలు కూడా దయచేసి ప్రత్యేకంగా యువత కొత్తగా ఎన్రోల్మెంట్ అనేదంట దాదాపు 80% భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. అంజిరెడ్డి గారికి మద్దతు ఇచ్చింది. అంజిరెడ్డి గారు ఈ జిల్లా కాదు, కరీంనగర్ జిల్లా కాదని ప్రచారం చేసి మరి డబ్బులు విచ్చలవిడిగా 1500, 5000, 3000 ఓటర్లకు వచ్చినా కూడా ఎక్కడ కూడా నార్త్ తెలంగాణ రీజన్ అవుతున్నదో మొట్టమొదటి కూడా ఒక పురిటిగడ్డ మొట్టమొదటి కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మద్దతు ఇచ్చిన ప్రతి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఓటర్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో కూడా కేవలం బీజేపీ భవిష్యత్ కార్యకర్తల కృషి. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా విరామం లేకుండా దాదాపు 25 ఫిబ్రవరి కింద మనిషికి 20,000 మందిని తీసుకొని ఫోన్ చేయడమో కనడమో ఏదైతుందో నిజంగా కూడా ఒక బీజేపీ కార్యకర్తలకు మాకే సార్ ఏ మాత్రం కూడా విశ్వాసం సడలించకుండా బీజేపీ కృషిలు బండి సంజయ్ నాయకత్వంలో ఇదే గెలిచినట్టయితే కూడా టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఒక మంత్రి హోదాలో ఉండి కూడా అన్ఎంప్లాయిడ్స్ ఇష్యూ అయితే తయారైతే హైదరాబాద్లో అటెండ్ అయింది. సాధారణంగా మనిషి స్థాయి పెరిగిన తర్వాత కింది స్థాయికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఆ రోజు కూడా ఆయన చెప్పారు, ప్రజల కోసం ఏ స్థాయికైనా దిగిపోతాం మేము. మరి అదే విధానంతో కూడా అదే విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసినట్టు కూడా పట్టభద్రుల నియోజకవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఉన్న పట్టభద్రులకు, టీచర్లకు, వాళ్ళకు నేను పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను. మొత్తం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ విజయం కూడా పార్టీ కర్తల విజయమే. ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా కూడా విశ్వాసంతో ఓటేయించిన ప్రతి కార్యకర్తకు, పట్టభద్రులకు కూడా మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి భారత్.